వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి జరిగింది? అస్సలు బిగ్ బాస్ హౌస్ ఈ రోజు రచ్చ జరిగింది. అది ఏంటి, ఏం జరిగింది ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించి ఈ రోజు లెంతీగా లేకుండా సింపుల్ గా అయితే డిస్కస్ చేద్దాం. అన్న ఏందన్న ఈ కోడిగుడ్లు గోల? కోడిగుడ్ల గోల అంటే మా గుడ్ల కోసం కొట్లాటాలు అనేది చూస్తున్నాము. సరే కొట్లాట కానీ ఇది ఈ ఎగ్ టాస్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. మధ్యలో స్కోర్ అడగడము కౌంట్ చేసేసి శక్తి టీమా అంటే శక్తి క్లానా ఆర్ కాంతార క్లానా అని చెప్పేసి విన్నర్ కి అనౌన్స్ చేయడం. అనౌన్స్ చేశాక మళ్ళా అక్కడి నుంచి వచ్చేసి మొత్తం ఆ ట్రాక్ లో నడుస్తుంటే ఫస్ట్ ఈ రోజు పొద్దున్నే అంటే నిన్నది ఎపిసోడ్ అయిపోయినాక ఈ రోజు కూడా మళ్ళా సేమ్ ఏది 66 ఎక్స్ తోని శక్తి టీం విన్ అవుతుంది ఫస్ట్ ప్లాన్. తర్వాత కాంతార 30, నిన్న వాళ్ళు 34 పెట్టి 30 వచ్చినాయి. తర్వాత మళ్ళా ఈ ఏదైతే ఎగ్స్ పెంచుకునే క్రమానికి మళ్ళీ బ్యాలెన్సింగ్ అన్నట్టు. అది బ్యాలెన్సింగ్ అంటే మూవింగ్ ప్లే అని చెప్పేసి ఆ టాస్క్ ఒకటి పెడితే దాంట్లో కాంతార టీం గెలుస్తుంది. 90 ఎక్స్ గెలుస్తారు వాళ్ళకి 90 ఎక్స్ బిగ్ బాస్ ఇస్తాడు. ఓడిపోయిన టీం కాబట్టి వీళ్ళకి ఏమి ఇయ్యరు. మళ్ళీ తర్వాత మళ్ళీ వీళ్ళతో పాటు ఏం చేస్తారంటే కొద్దిసేపు బ్రేక్ లో ఉంటుంది కాబట్టి ముందు ఎగ్ టాస్క్ గురించి మాట్లాడు. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ఎగ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో ఏమవుతుందంటే ఈ రోజు ఒక రెడ్ ఎగ్ అనేది ఇస్తారు. ఆ రెడ్ ఎగ్ అనేది నైట్ నుంచి డే వరకు అంటే మార్నింగ్ వరకు కూడా ఎవరు దాన్ని కనిపెట్టలేరు. లాస్ట్ వచ్చేసరికి నిఖిల్ దాన్ని చూశాడు. చూసిన వాడు తీసుకోకుండా రూమ్ మీద తన గ్రాండ్మేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక రెడ్ ఎగ్ ఉంది, అక్కడ నేను చూశాను అది ఇది అంటే ఇంటి తీసుకొచ్చేసి అని అంటారు. ఏమో ఎందుకైనా మంచిది నేను మీతో చెప్తున్నానంటే ఏం పర్లేదు తీసుకొచ్చేసి అనగానే వీళ్ళు పోయేసి రెడ్ ఎగ్ తీసుకొని వచ్చేస్తారు. ప్రస్తుతానికి రెడ్ ఎగ్ మాత్రం నిఖిల్ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఎగ్ టాస్క్ కంటిన్యూయేషన్. ఈ ఎగ్ టాస్క్ కంటిన్యూషన్ దానికి సంచాలకుడు వచ్చేసరికి నబీల్ ఎలా ఉన్నాడు నిన్నటి నుంచి. ఆ నబీల్ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ నిఖిల్ కాంతార టీం కి ఆల్రెడీ 90 ఎక్స్ అయితే వచ్చినాయి ఇందాక, అవి వీళ్ళ దగ్గరనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ గేమ్ కంటిన్యూ అయ్యేసరికి మళ్ళీ వీళ్ళు ఎక్స్ గురించి కొట్లాడటము ఈ చిల్లరగా అయితే యాక్చువల్ గా ఇతను పెట్టిన నియమాలు కూడా ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో చెత్త రూల్స్ అని కూడా కంటెస్టెంట్లు తిట్టుకున్నారు. కంటెస్టెంట్లని వాళ్ళు తిట్టుకోవడం కాదు, ఎంత అసలు బిగ్ బాస్ లో ఒక మాట కూడా అన్నారు, అసలు మనిషివేనా మనిషి పుట్టుకే పుట్టినావా అని చెప్పి. అదే ముఖ్యంగా ఫుడ్ విషయంలో బాగా బిగ్ బాస్ అంటే మనం ఈ ముందు గేమ్ విషయంలో మాట్లాడుతున్నాం, తర్వాత మనం కిచెన్ విషయానికి వెళ్దాం. కిచెన్ అండ్ జనరల్ గా ఈ గేమ్ లో ఎక్కడ పోయినా కానీ అసలు ఈ గేమ్ రూల్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎట్లా సరే ఫైనల్ డెసిషన్ టేకెన్ అయితే సంచాలక్ ఓన్లీ అక్కడి వరకు ఓకే. సంచాలక్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కామన్. కానీ అందులో అసలు వీళ్ళు ఆడుకునే పద్ధతిలో కొద్దిసేపు కలిసి ఉండి మళ్ళీ కొద్దిసేపు కోపం అవుతుందనే కన్నా ఈ రోజు ఎగ్ టాస్క్ చూస్తే మాత్రం పోరా పోలే నువ్వేరా నువ్వేందే నాకు ఇంత వల్గర్ గా మాట్లాడుకునేది చూపించడంతో అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పేసి కామన్ గా అంటే మన లాంటి ఆడియన్స్ కి ఎవరికైనా కానీ ఒక అనుమానం అనేది వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఇంత నీచంగా వాళ్ళు తిట్టుకుంటుంటే దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, పోరాడడం అసలు ఒకవేళ రేటింగ్ కోసం ఏమన్నా వ్యూవర్షిప్ పెంచుకోవాలని కూడా ఒక ట్రిక్ అయి ఉండొచ్చు. సరే వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం గేమ్ లో ట్విస్టులు పెట్టాలా లేకుంటే ఇంకోటి ఏదో పెట్టాలా అది చేయాలి. కానీ ఎంత నీచంగా అంటే అసలు ఆడలేదు మగలేదు, మగవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళను లాగడము, ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళని డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని నెట్టుకుంటూ పోవడము. అసలు ఎట్లా ఉందంటే ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లలో 7 సీజన్స్ వరకు కూడా ఒక లేడీస్ అంటే టచింగ్ విషయం దగ్గరకు వచ్చేసరికి కొంచెం బ్యాలెన్సింగ్ గానే ఉండే. కానీ ఈ ఎగ్ టాస్క్ లో మాత్రం ఇంత ఘోరమైన టచింగ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎంత ఘోరంగా అసలు ఎక్కడ అసలు మధ్యలో ఒక లేడీ ఒక జెంట్స్ అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ నిల్చున్నప్పుడు కొన్ని డిస్టెన్స్ కోపం వచ్చినప్పుడు ఇంత దగ్గరికైనా వస్తారు, మధ్యలో గ్యాప్ అని ఉండాలి. ఆ గ్యాప్ కాదు ఒకరినొకరు ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకొని నెట్టుకుంటారు ఇటు అటు. ఎంత ఘోరంగా ఏంటబ్బా అది.
నాకైతే కొంచెం అబ్బాయి అనిపించింది. అక్కడ కూడా ఉంది. సో సరే ఈ టాస్క్ అంతా అయిపోయింది, ఏరా పోరా అని ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు తిట్టుకోరు. సరే ఆడోళ్ళే పోయేది ఏంటి అనేది అనుకున్నారు. అది ఓకే, లేడీస్ కాబట్టి వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఒకే ఏజ్ వాళ్ళు ఉన్నారు మాక్సిమం కాబట్టి ఓకే అనుకో. మొగోళ్ళని పోరా అని ఆడోళ్ళు తిట్టడం, పోరే నువ్వేందే నువ్వు నాకు చెప్తున్నావు బిల్డప్, అదే నీదేందే అని వీడు అనడం, అంటే నిఖిల్ ఎంత ఘోరంగా ఉందంటే నాకైతే అది చాలా ఆక్వర్డ్ అనిపించింది. ఇక ఈ ఎక్స్ విషయంలో తీసుకుంటే మళ్ళా లాస్ట్ కి బిగ్ బాస్ ఇతను పెట్టిన రూల్స్ లో ఎక్స్ అనేది బుట్టలోనే ఉండాలి, ఎవరు కవర్ చేయకూడదు అన్నారు. మరి దొంగిలించడానికి మరి ఎవరి వాళ్ళు కాపాడుకోవాలన్నప్పుడు మరి కవర్ చేయాల్సి వస్తుంది కదా, చేతులతోనో కాళ్ళతోనో వాళ్ళ ఓలుతోనో. అవన్నీ చేయొద్దు అనేసరికి వాళ్ళు రావడము, వీళ్ళు కొన్ని ఎక్స్ అని తీసుకొని పోవడము, 263 ఎక్స్ తీసుకుంటారు గేమ్ అయిపోయేట. 263 ఎక్స్ వాళ్ళు సంపాదిస్తారు, 25 ఎక్స్ వీళ్ళకు ఉంటాయి కాంతార టీంకి. అంటే అవి కూడా ఒక విషయంలో తీసుకోపోయినా తీసుకోపో అంటే ఎందుకు వదిలేస్తున్నాడు అతను అంటే అతనికి గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయిందా, అంటే టాస్క్ మీద ఇంట్రెస్ట్ పోయిందా, లేకుంటే ఎవరు పెట్టుకుంటారు వీళ్ళతోని అయితే ఉంటే పోతే అనుకుంటున్నాడా? సేమ్ అలాగే బిహేవ్ చేశాడు కూడా, బిగ్ బాస్ ప్రకారం తిట్టారు కూడా అనేసి. ఎందుకు ఇవి అవసరమా? కనీసము మనం వాళ్ళు సంపాదించుకునే ఒక్కటైనా కావచ్చు, ఆ ఒక్కదాన్ని కాపాడుకోవాలి కదా. ఇట్లా ఓపెన్ పెట్టేసి తీసుకోపో, ఇంకా తీసుకోపో వాళ్ళు సరే ఇతను అన్నాడు. ఇక్కడ అన్నారు మనం 3 పాయింట్లు ముచ్చట చెప్పుకోవాలి. రూల్స్ గురించి చూస్తే బిగ్ బాస్ లో ఈ రూల్స్ ఏదైనా ఇప్పటి వరకు రకరకాల రూల్స్ పెట్టచ్చు, కానీ ఇక్కడ ఫుడ్ విషయంలో రూల్స్ పెట్టేటప్పటికి చాలా మంది ఆడియన్స్ మనం కూడా అలాగే ఉంటది. ఎందుకంటే ఫుడ్ విషయంలో రూల్స్ పెట్టడం, ఎందుకంటే కోటి సంపాదించిన కూటు కూరగానే సామెత కూడా చెప్తా ఉంటారు. ఆ ఫుడ్ విషయంలో అయితే ఆ రూల్స్ పెట్టడం, శేఖర్ భాష కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాకు హౌస్ లో అక్కడ ఫుడ్ నాకు లేకపోవడం చాలా ఇబ్బంది అయ్యాను, బయటకు వచ్చిందే మేలే అయిందన్న ఒక ఫీలింగ్ లో కూడా అతను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ గేమ్ ఈ టాస్క్ తర్వాత అక్కడికే వెళ్తున్నాం మనం. యాక్చువల్గా ఏంటంటే ఈ టాస్క్ లో ఏంటంటే ఈ కోపతాపాలు అవన్నీ అయిపోయినాయి. ఇక్కడేమో ఇంత వల్గర్గా ఆడారు కదా. ఇక్కడ నుంచి కట్ చేస్తే కిచెన్ వర్క్ కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఏముందంటే ఎవరి ఫుడ్ వాళ్ళైతే కాపాడుకున్నారు, వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నారు, బాగానే ఉంది. అతను సూపర్ మార్కెట్, ఇతను జనరల్ స్టోర్, ఎవరు అభయ్ జనరల్ స్టోర్, నిఖిల్ సూపర్ మార్కెట్, అంటే కొంచెం రిచ్ ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన 14 అవర్స్ టైం నిన్న. ఆ 14 అవర్స్ నుంచి మనకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గంట కొట్టినప్పుడల్లా ఫాలో చేసుకోవాలి. ఈ రోజు కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చాడు బిగ్ బాస్. కొత్త రూల్ ఏంటి? ఇక ముందు ఒక క్లాన్ ఏదైతే వంట గదిలో ఉన్నప్పుడు రెండో క్లాన్ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఒక క్లాన్ లో ఉన్న వాళ్ళు 5 కానీ 6 కానీ 3 కానీ ఎవరు కాదు, అందులో నుంచి ప్రతి క్లాన్ లో నుంచి 3 మాత్రమే కిచెన్ లో ఉండాలి, ఆ 3 మాత్రమే వంట చేయాలి. వాళ్ళ టైం అయిపోయినాక నెక్స్ట్ ప్లాన్ ఎంటర్ కావాలి. మరి ఈ విధంగా చేస్తే వీళ్లకు ఇక్కడ మాత్రం అలా ఇద్దరు ఎవరు నిఖిల్ అభయ్ ఇద్దరు కూర్చొనేసి, అంటే ఇద్దరు చీఫ్లు కూర్చునేసి ఒక డిస్కషన్, ఒక కమిట్మెంట్, అండర్స్టాండింగ్కి వస్తారు. ఏమని అన్నా మనం అక్కడ పోయి కొత్త కోడాలు గిట్టుకోవడాలు వద్దు, పూర్తిగా మనం ఏం చేద్దామంటే మేము పోయేసి మేము టక మేము చేసేసుకుంటాం, చేసుకోగానే బెల్ కొట్టేస్తాం, ఎమ్మట మేము బయటకు వస్తాం, మీరు వెళ్ళిపోయి ఎమ్మట టక చేసుకుంటాం, ఏ గొడవలు లేకుండా నీట్ గా చేసుకుందాం అని చెప్పేసి. అంటే ఫుడ్ ఐటమ్ దగ్గర గొడవలు లేకుండా చేసుకుందాం అని చెప్పేసి అభయ్ ఇచ్చిన వీళ్ళందరూ అది అక్కడ బాగానే కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు. మరి మిగతా గేమ్ విషయానికి వచ్చేసరికి పోరా పోవే రావే చేయవే ఏందే నువ్వోది నీ గురించి నువ్వు పెద్ద పుడింగా, నీ గురించి మాకు తెలియదా, వాళ్ళ గురించి తెలియదా అంటే ఇలాంటి డిస్కషన్స్. ఇక ఇందులో మణికంఠన్ కూడా పాయింట్అవుట్ చేసుకుంటే, మణికంఠ గేమ్ ఆడుతున్నంతసేపు గేమ్ కోసం ఆడుతున్నాడు బాగానే. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఫస్ట్ వీక్ లో ఉన్నంత కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాడు. అన్న నేను గేమ్ గురించి ఆడాలా అది ఇది అని చెప్పి అతను గేమ్ గురించి ఆడేటప్పుడు గేమ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఏదైనా సరే ఇట్లా చేద్దాము, వాళ్ళు మన మీద దాడి చేసి మన ఎక్స్ వాళ్ళు లాక్కున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. రెండోది మనం కూడా వాళ్ళ మీద దాడి చేసి మనం కూడా ఎక్స్ తెచ్చుకోవాలి అని అంటే అభయ్ వారి నువ్వు చీప్ అయితే ఏంది, ప్రతిసారి నీ మాట ఎందుకు వినాలని చెప్పేసి కూడా ఒకసారి అంటాడు ఎవరు మణికంఠ. మరి ఇంతగా మాట్లాడినప్పుడు మరి అతను కూడా గేమ్ ఆడుతుంటాడు.
ఈ రోజు ఇవన్నిటిని మనం పక్కన పెట్టేసి ఎగ్స్ రెడ్ ఎగ్ నిఖిల్ దగ్గర ఉన్నాక మరి 263 ఎగ్స్ వీళ్ళు సంపాదించారు, 25 వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి ఏం చేయాలంటే ఈ రోజు విన్నర్ గా మళ్ళా నిఖిల్ ని ఆ టీం ని అంటే శక్తి ప్లాన్ అనౌన్స్ చేయడం. అయితే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి మీకేంటంటే మీ క్లాన్ లో నుంచి ఒక పోటీదారుడు అంటే మీ టీం లో నుంచి ఒక పోటీదారుడు తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తప్పుకునే పోటీదారుడు యాజ్ యూజువల్ గా శక్తి టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి చూసి ప్లేయర్ గా మంచిగా ప్లాన్ చేసుకునేసి అంత డిస్కషన్ చేసుకొని ప్రేరణ అవుట్ అండి. నిన్న నబీల్ అవుట్, ఈరోజు ప్రేరణ అవుట్. ఈ మిగిలిదోరు నలుగురే. ఆ నలుగురు అంటే నలుగురు అయిపోయి వీళ్ళతో మళ్ళీ గేమ్ కంటిన్యూషన్ టుమారో. అయితే ఇక్కడ కిచెన్ విషయంలో కూడా ఆ టైం ఇవ్వడం, ఆ టైంను కొత్త రూల్ పెట్టడం, వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఫుడ్ది రూల్స్ పెట్టి తిండి లేకుండా శేఖర్ భాష చెప్తే ఈ కిచెన్ రూల్ ఒకటి పెట్టడం 14 గంటల్లోనే చేసుకోవాలని, తర్వాత ఒక్కొక్కరే వెళ్ళి చేసుకోవాలనడం, ఇవన్నీ కూడా కంటెస్టెంట్లకు బాగా చిరాకు తెప్పించేసాయి. ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే ఇది యాక్చువల్ గా బిగ్ బాస్ షో అంటేనే సైకాలజికల్ షో. ఈ సైకాలజికల్ గా అంటే మనిషి సైకాలజీ ఎలా ఉంది, అతను మామూలుగా మీద మనం రెగ్యులర్ గా మొబైల్ చూస్తూ వాట్సాప్, ఫేస్బుక్ లేకుంటే ట్విట్టర్ లేకుంటే ఇంకోటి ఏదో యూట్యూబ్ లో చూసుకుంటూ రీల్స్ అవి ఇవి చూసుకుంటూ మనం ఇన్స్టాలు క్యాజువల్ గా మనం ఏం చేస్తాం, ఒక రోజుగా రొటీన్ గా జీవితాన్ని గడుపుతున్నాం. వీళ్ళు కంప్లీట్ గా న్యూస్ కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేకుంటే రిలేషన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అందరికి దూరంగా ఉండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఏ రోజు ఏం జరిగిందో విషయం కూడా తెలియకుండా లోపల ఉండే వాళ్ళకి మామూలుగా ఫుడ్ పెడితే కొంతమంది ఏం చేస్తారు, క్యాజువల్ గానే ఉంటారు. ఈ సీజన్ అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే కంప్లీట్ గా మనిషికి ఎప్పుడైనా సరే కడుపు నిండినప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఆకలి మీద ఉన్నప్పుడు అన్ని వస్తాయి. ఎట్లంటే మంచి థాట్స్ వస్తాయి, చెడు థాట్స్ వస్తాయి. మరి ఈ గుడ్ అండ్ బ్యాడ్ థాట్స్ ఎప్పుడైతే మనిషికి వస్తాయి అంటే మనిషి ఆకలిగా ఉన్నప్పుడు, కసివిగా ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి బిగ్ బాస్ నే తిట్టేసాడు. ఇదేం పుట్టుక, ఇదేం చెత్త రూల్స్ ఆయన వాళ్ళు పెట్టారు కరెక్టే, కానీ ఇక్కడ సిచ్యువేషన్ బిగ్ బాస్ పెట్టడానికి కారణం నేను చెప్తున్నా. ఇతను పెట్టిన దాని వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ టు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని కూడా బ్యాలెన్స్ చేసుకున్న వాడే మనిషి అవుతాడు జనరల్ గా. ఎందుకంటే నేను ఆకలిని నేను కంట్రోల్ చేసుకుని నాకు ఆకలేస్తుంది కదా అని చెప్పేసి మీరు అని అన్నాను అనుకో, నేను బ్యాలెన్స్ కోల్పోయినాక నీ దగ్గర నీ చులకనైపోతాయి. సో ఆ బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేసుకోవడం కోసం నాలో ఎంత వరకు ఉంది ఈ స్టఫ్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే బిగ్ బాస్ ఇటువంటి ఫుడ్ దగ్గర కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఈ సైకలాజికల్ గేమ్ కాబట్టి ఇదంతా తప్పదు. ఆ విషయంలో మాత్రం మనం ఏదనుకున్నా కానీ ప్లస్ మైనస్ మనిషిలో ఉన్నాయన్నీ ఆ టైంలోనే బయటకు వస్తాయి. కాబట్టి నేను ఏమంటా మేకవన్న పులులు కావచ్చు, లేకుంటే మనం దాచుకొని ముఖం మీద ముసుగేసుకొని బయటకు మా లోపల ఇన్నర్ ఫీలింగ్ ఒకటి బయటికి నవ్వుకుంటూ ఫేస్ చూపించడం కాకుండా అసలు ఏంటంటే కోపం వచ్చినప్పుడు బయటపడతాయి. కాబట్టి ఆకలి మీద ఉన్నప్పుడు అన్ని బయటకు వస్తాయి. కాబట్టి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒకరిని మార్చడం, ఒకరినేమో మేపడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా అతను తీసుకున్న నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. అది ఏది ఏమైనా చూద్దాం ఇంకా రేపు ఈ బిగ్ బాస్ పైన ధిక్కార స్వరం ఒకరి నుండి అందరికి వస్తుందా, లేకపోతే అందరినీ కంట్రోల్ చేయడానికి బిగ్ బాస్ ఎటువంటి ప్లాన్ చేస్తాడు ఏమని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.